తాజాగా నిర్వహించి కేబినెట్ భేటీలో హైదరాబాద్ మహానగరంలో వరాల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన దాదాపు 50కు పైగా అంశాలతో కూడిన ఎజెండాలో ఎక్కువగా హైదరాబాద్ మహానగరంతోనే ముడిపడి ఉన్నవి. అందుకు తగ్గట్లుగానే మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రోడ్లు, తాగునీటికి సంబంధించిన కీలక ప్రాజెక్టులను కేబినెట్ ఓకే చెప్పింది. తాజాగా ప్రకటించిన వరాల దాదాపు 4,000 కోట్లకు పైగా కావడం విశేషం. ఇందులో కీలక అంశాలను చూస్తే హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ పరిధిలోని మరో 4 గ్రామాలను చేర్చేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. నియోపోలిస్ రిజర్వాయర్ నిర్మాణానికి భూమిని కేటాయించారు. హైదరాబాద్ లోని అత్యాధునిక జంతు సంరక్షణ కేంద్రానికి అనుమతిని ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్ఎంపీ రెండో దశకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా 3,145 కోట్లతో 1,142 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నిర్వహణ నాణ్యత మెరుగుపరిచేటందుకే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకు ఐదేళ్ల కాల పరిమితితో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. హైదరాబాద్ మహానగరంలో రోడ్ల రిపేరు, దెబ్బతిన్న రోడ్లను పూర్తిగా తొలగించి కొత్తవి వేయటం, కొత్తగా బీటీ, సీసీ రోడ్లు వేయటం లాంటి పనులు చేపడుతున్నారు. 1965, 1981 రెండు సందర్భంలోని నగర తాగునీటి అవసరాల కోసం మంజీరా ఫేజ్ 1, మంజీరా ఫేజ్ 2 పైప్ లైన్ల స్థానంలోని 772 కోట్లతో కొత్త పైప్ లైన్లను వేయనున్నారు. కలాబ్గూర్ నుంచి హైదర్ నగర్ వరకు నీటిని పంపింగ్ చేస్తారు. ప్రతిరోజు 45 ఎంజీడీల మంజీరా నీళ్లను సరఫరా అవుతున్నాయి. పైపులు పూర్తిగా దెబ్బతినడంతో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. వీటిని మైల్ స్టీల్ లైన్ వేయటానికి ఓకే చేశారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా కీలకమైన ఉస్మాన్ సాగర్ కాలువ స్థానంలో 280 కోట్లతో కొత్త పైప్ లైన్లను వేయనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్ వరకు 16 కిలోమీటర్ల మేర 1920లో కాలువను నిర్వహించారు. గ్రావిటీతో రోజుకు 25 ఎంజీడీల నీటిని తరలించే సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసిన రిపేర్లు, లీకేజీల కారణంగా ప్రస్తుతం 19 ఎంజీడీల నీరే సరఫరా అవుతుంది. కోకాపేట్, నియోపోలిస్ వద్ద జలమండలి ఏర్పాటు చేయనున్నారు. భారీ రిజర్వాయర్లు నిర్మాణానికి గతంలో శారదా పీఠానికి కేటాయించిన 2 ఎకరాల భూమిని ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి బదులుగా శారదా పీఠానికి మరో చోట భూమిని కేటాయిస్తున్నారు. హైదరాబాద్ లోని వీధి కుక్కలు, ఇతర జంతువుల సంరక్షణ కోసం జీహెచ్ఎంసీ, రామ్కీ ఫౌండేషన్, ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంయుక్తంగా గోపన్పల్లిలో ఏర్పాటు చేసే కేంద్రానికి ఓకే చెప్పేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని కోహెడ గ్రామంలో పండ్ల మార్కెట్ కు 223 ఎకరాల కేటాయింపు. ప్రపంచ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణం చేపడతారు. సైదాబాద్ మండలం గడ్డన్నారంలో టీజీఓ కార్యాలయం నిర్మాణానికి 600 గజాల స్థలాన్ని కేటాయింపు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పురపాలక శాఖ, పర్యాటన శాఖ, హోం శాఖలకు కేటాయించిన భూములకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదిలీంపు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోను ప్రాంతాలను 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఓకే చేసింది. దీంతో 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం లభించింది. 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులతో నూతన జీఎంసీ, 3 జోన్లు, 15 సర్కిళ్లు, 76 వార్డులతో సైదాబాద్, 3 జోన్లు, 15 సర్కిళ్లు, 74 వార్డులతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు మంత్రివర్గం ఆమోదం లభించింది.